ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఈ ఎమోషనల్ వీడియో ఎడిటింగ్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ఫోటోస్‌తో మీరు కూడా చేసుకోండి. నేను ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తాను. ఈ వీడియోలో ఫోటో జనరేట్ చేసుకోవడానికి ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్ అయితే యూజ్ చేసుకోండి మీరు. ఫస్ట్ అయితే ఒక చిన్న డెమో చూపిస్తా. డెమో చూసేయండి ఎలా చేసుకోవాలో, దాని తర్వాత వీడియో చూసిన తర్వాత ఎలా చేసుకోవాలో చెప్తాను. ప్రేమ పుట్టినంటే ప్రతిరోజు చంపుతుంది అరిచి నిన్ను నమ్మి నీ వెనకొస్తే మనసం. ఓకే. చూస్తున్నారు కదా! ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఎక్కువ సాంగ్ అయితే వినిపించలేను. ఎందుకంటే నాకు కాపీరైట్ ప్రాబ్లమ్ వస్తది కాబట్టి నేను చూపించలేను. ఫుల్ వీడియో అనేది మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. లేకుంటే మన టెలిగ్రామ్‌లో కూడా ఉంటది. అక్కడ వెళ్లి చూసేయండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఇస్తాను. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తేనే, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ లాగా అయితే ఉంటది. అందుకనే కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం ఛానల్‌ని కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కొన్ని మంచి మంచి వీడియోస్ అని మీకు అందిస్తూనే ఉంటాను. ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ దీన్ని టెంప్లెట్ ఇస్తాను. టెంప్లెట్ కోసం అయితే డైరెక్ట్ మన గూగుల్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు సెర్చ్ బార్లో సేమ్ టైప్ చేయండి. టీకే క్రియేషన్ జెన్ అని టైప్ చేస్తే మనకి ఈ సైడ్ వస్తుంది. ఈ సైడ్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ బార్ అనేది ఉంటుంది. సెర్చ్ బార్లో సేమ్ టైప్ చేయండి. టీకే 291 అని టైప్ చేస్తే మనకు ఈ థంబ్‌నెయిల్‌తో పాటు ప్రాజెక్ట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ఒక ఫోటో అనేది జనరేట్ చేసుకోవాలి మీరు. జస్ట్ మీకు కింద ప్రాంప్ట్ అని ఉంటుంది. ప్రాంప్ట్ మీద అయితే ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఏదో ఒక మీకు మెయిల్ అడుగుతుంది. మెయిల్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు ఫస్ట్ అయితే కాపీ చేసుకోండి. నేను ఇప్పుడు ఎలా కాపీ చేస్తున్నానో సేమ్ అలా అయితే ఫస్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే చాట్‌జీపీటీలోకి అయితే వచ్చేయండి. ఇప్పుడు చాట్‌జీపీటీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేసేయండి. నేను ఎగ్జాంపుల్‌గా మీకు ఒక ఫోటో అనేది అప్లోడ్ చేసి చూపిస్తా. ఏ ఫోటో అంటే నార్మల్ ఫోటో నేను బాయ్‌ది పెట్టి చూపిస్తా మీకు. ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా. వెయిట్ అండ్ సీ. ఏదో ఒక ఫోటో పెడదాం. ఎగ్జాంపుల్‌గా వెయిట్ ఆర్ ఈ ఫోటోనే ఉందనుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను మీకు. మీ ఒక ఫోటో అనేది ఈ విధంగా పెట్టుకోండి. కొంచెం ఫోటో అనేది కొంచెం క్లారిటీగా అంటే అంటే మీకు ఫేస్ అనేది కొంచెం దగ్గరున్న ఫోటో పెట్టండి. అప్పుడే మీ ఫోటో అనేది మంచిగా మీ ఫేస్‌ని కొంచెం ఆహ్, ఫేస్‌ని కొంచెం స్కాన్ చేసి మీ ఫేస్ లాగే వచ్చేలా అయితే చూస్తది. కొంచెం లాంగ్‌లో ఉన్న ఫోటోస్ అలాంటి ఫోటోస్ కొంచెం అవాయిడ్ చేయండి. ఆ ఫోటోస్ కాకుండా కొంచెం దగ్గరున్న సెల్ఫీ ఫోటోస్ కానీ లేకుంటే నార్మల్‌గా నేను ఇప్పుడు పెట్టిన ఫోటోస్ దగ్గర ఉంది కదా! అలాంటి ఫోటోస్ పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న ప్రాంప్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ మీకు సెండ్ అయితే కొట్టేసేయండి. సెండ్ కొట్టేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అండ్ 1 మినిట్ టైం తీసుకుంటది. ఆ టైం తీసుకున్న గ్యాప్‌లో మీరైతే ఈ ఈ ఆ గ్యాప్‌లో అనేది మీరు బ్యాక్ వచ్చేయండి. ఈ 2 మినిట్స్ గ్యాప్‌లో మీరేం చేస్తారంటే మీ ప్రాంప్ట్ ఉంచాను కదా! అంటే నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! అదైతే ఇన్పుట్ చేసుకోండి. ఆ ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ చేసుకోండి. ఫస్ట్ ఫ్రాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రాంట్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మళ్ళీ ఏదో ఒక మెయిల్ అడుగుతుంది. మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. మెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మీకు ప్రాంప్ట్ వస్తుంది. పైన 3 డాట్స్ సెలెక్ట్ చేసుకొని కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అయితే అయిపోద్ది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయగానే నాకు ఆటోమేటిక్‌గా మీకు నా ఇన్పుట్ అయితే అయిపోద్ది. మీ దగ్గర ఎలైట్ మోషన్ యాప్ ఇది. అంటే మీకు ఈ ప్రాజెక్ట్ అనేది ఎలైట్ మోషన్‌లోనే వర్క్ అవుతది. మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఎలైట్ మోషన్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ అనేది వర్క్ కాదు. మీకు ఎలైట్ మోషన్ కావాలంటే మన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఇచ్చాను. లేకుంటే మన బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో పిన్ చేసి ఉంచాను. అదైతే చూసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఇన్పుట్ వస్తది. ఇన్పుట్ మీ ఇన్‌స్టాల్ చేసుకోండి. మీకు అక్కడ వాటర్ మార్క్ కూడా రాదు. నేను ఇచ్చిన ఎలైట్ మోషన్‌లో కాబట్టి అదైతే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కింద ఇన్పుట్ ఉంటుంది. ఇన్పుట్ మీద ట్యాప్ చేయగానే మనకు ఇన్పుటింగ్ అవుతది. ఇక్కడ మీకు కొద్దిసేపు వెయిట్ చేయగానే ఒక 100 అయిపోయిన తర్వాత పైన నెక్స్ట్ ఆప్షన్ వస్తది. పైన నెక్స్ట్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కంటిన్యూ టెంప్లెట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మీకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు దిస్ సాంగ్ అని ఇచ్చాను. ఈ దిస్ సాంగ్ దగ్గర ఏం చేస్తారంటే ఒకవేళ మీకు ఏమైనా కొటేషన్ పెడదామన్నా కానీ ఏమైనా చేద్దామన్నా కానీ ఇక్కడైతే మీరు కొటేషన్ అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. దిస్ సాంగ్ అనేది ఇదైతే తీసేసి వేరేదిగా పెట్టుకోవచ్చు మీరు. ఇలా ఒకవేళ ఇక్కడ మిస్సింగ్ ఫాంట్ వచ్చిందంటే నేను ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా! అది ఇక్కడ ఇన్పుట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఏముండదు జస్ట్ టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి పైన బాక్స్‌లో క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను ఇచ్చిన ఫాంట్ నచ్చకపోతే మీ దగ్గర ఉన్న ఫాంట్ కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేను ఇచ్చిందే కావాలనుకుంటే పైన డౌన్లోడ్ చేసుకున్నారు కదా! చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. కింద ఇన్పుట్ ఫాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఫాంట్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కిందకి ఇలా స్క్రోల్ చేస్తే మీకు ఒక ఫాంట్ ఉంటుంది. ఆ ఫాంట్ మీద ట్యాప్ చేయగానే మీకు ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇక్కడైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా కొంత ముందు చూసుకెళ్తే ఇక్కడ ఫోటో ఉంటుంది. ఇప్పుడు మన ఫోటో అనేది రెడీ అయ్యి ఉంటుంది. ఒకసారి చూద్దాం. వెయిట్
చూసారు కదా మనకు ఫోటో అనేది ఇలాగైతే జనరేట్ చేసి ఇచ్చింది. ఈ విధంగా మీరు ఒక 1 or 2-3 టైమ్స్ మీరు ట్రై చేస్తారంటే ఇక్కడ మీకు కొంచెం ఇంకా బెటర్గా వస్తుంది. అంటే 1 టైం చేస్తే ఇలా వచ్చింది కదా, ఇంకా బెటర్గా రావాలంటే ఒక 2-3 టైమ్స్ ట్రై చేయండి. ఈ ప్రాంప్ట్ ఇచ్చి ఇదే ప్రాంప్ట్ని మళ్ళీ మళ్ళీ వచ్చి ఒకసారి ట్రై చేయండి ఫోటో ఇచ్చి. అలా చేస్తే మీకు ఒక 2-3 టైమ్స్ చేస్తే కనుక మీకు కొంచెం బెటర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు 2-3 టైమ్స్ చేసిన దాంట్లో ఏది బెటర్ అనిపిస్తే ఆ ఫోటో అనేది ఇక్కడైతే పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు జనరేట్ చేశారు కదా, ఆ ఫోటో అనేది ఇక్కడ మీకు రీప్లేస్ పెట్టి చూపిస్తే అక్కడ ఫోటో మీద ట్యాప్ చేయండి, కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు జనరేట్ చేసిన ఫోటో అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోండి. చూసారు కదా ఇప్పుడు ఎంత సింపుల్గా యాడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇలా మీరు చేసుకోండి. ఇప్పుడు ఎమోజీ ఉంటుంది ఇక్కడ, ఒకవేళ ఎమోజీ ఎక్కడైనా పెడదాం అనుకుంటే మీ ఇష్టం వచ్చిన చోటే ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా లాస్ట్ వరకు అయితే చూసుకోండి కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని. దాని తర్వాత పైన ఆర్ మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఈ వీడియో వాల్యుబుల్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటే మన పేజీని మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకు లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ఏంటనేది. అండ్ మీకు సపోర్ట్ చేస్తేనే నాకు కొంచెం ఇంకా వీడియో చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది. కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్